తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల బ్యాటరీ ఛార్జింగ్ సాంకేతిక సమస్యల కారణంగా 3 నుంచి 4 ట్రిప్పులకే పరిమితమవుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు ఆవేదన చెందారు. ఈ పరిణామంతో తిరుమలకు బస్సు సేవలపై తాత్కాలిక ప్రభావం పడింది. తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టినట్లు నిరసన వ్యక్తం చేశారు. బస్సుల బ్యాటరీ ఛార్జింగ్ సాంకేతిక సమస్యల కారణంగా 3 నుంచి 4 ట్రిప్పులకే పరిమితమవుతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు ఆవేదన చెందారు. ఈ పరిణామంతో తిరుమలకు బస్సు సేవలపై తాత్కాలిక ప్రభావం పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ రవలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి నుంచి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రవలి. తిరుమలకైతే వెళ్ళేటువంటి ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా నిలుపుదల చేశారు. అంటే తమకు తగినటువంటి సర్వీసులు తీసుకెళ్తున్నటువంటి ట్రిప్పులకు సంబంధించినటువంటి వేతనాన్ని ఆర్టీసీ నుంచి రాలేదనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణగా చేస్తూ కూడా ఇవాళ పూర్తిగా ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ పెన్ డౌన్ అయితే చేశారు. అయితే అలిపిరి డిపో వద్ద దాదాపు 2 గంటల పాటు పూర్తిగా ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో నిలుపుదల చేయడం జరిగింది. డ్రైవర్లంతా కూడా పూర్తిగా కార్యాలయానికి వెళ్లి అక్కడ వారి నాయకులు ఎవరైతే ఉంటారో ఆర్ఎంతో కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ జయజీరామ్.